యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. సో మీ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనేది అండ్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో అది ఏంటంటే టీడీఎస్లో ప్రొఫెషనల్ ఫీజ్ని ఛార్జెస్ని ఎవరికి పే చేయాలి అనేది పూర్తిగా తెలుసుకున్నాం. ఆల్రెడీ నేను ఇంతకు ముందుగా టీడీఎస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అదే శాలరీస్ కావచ్చు, కమిషన్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఎవరు పే చేయాలి, ఎలా పే చేయాలి, సో ఏ డిపార్ట్మెంట్కి పే చేయాలనేది నేను క్లియర్ కట్గా లాస్ట్ వీడియో మీరు చూసుకోవచ్చు టీడీఎస్ మీద. సో ఈరోజు ఏంటంటే ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేది ఎలా పే చేయాలి, ఎవరు పే చేయాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఏ దాని మీద పడుతుంది, ఓకే, ఏ సర్వీస్ మీద పడుతుంది అనేది క్లియర్ కట్గా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అంతకుముందుగా మనం చూసుకుంటే టీడీఎస్ ట్యాక్స్ అనేది యాక్చువల్గా అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ కాకుండా చూస్తే మనకి శాలరీస్ రూపంలో కానీ అంటే ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, ఒక ఎంప్లాయీస్కి శాలరీస్ మీద టీడీఎస్ కట్ చేస్తారు, అదేవిధంగా కొంచెం సేల్స్ మ్యాన్స్కి కమిషన్ రూపంలో కట్ చేస్తారు, తర్వాత ఎవరైనా రూమ్ రెంట్కి ఇస్తే ఆ రెంట్ మీద టీడీఎస్ అనేది కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో అది మనం ఇంతకుముందు ప్రాబ్లంలో డిస్కస్ చేసాము. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అండర్ 1961 సెక్షన్ కింద వాళ్ళకి మనం పే చేయాల్సినది ఉండేది అనమాట, ఓకేనా. సో అది టీడీఎస్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు వస్తే మెయిన్గా జిఎస్టీ పే చేయాలి, అదేవిధంగా టీడీఎస్ కూడా పే చేయాలి. ఎవరికి పే చేయాలి, ఏ డిపార్ట్మెంట్కి పే చేయాలనేది డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తే టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఛార్జెస్ విత్ జిఎస్టీ ఇన్ టాలీ ఫ్రేమ్. జిఎస్టీ పే చేయాలి, టీడీఎస్ పే చేయాలి. సో ఏ సెక్షన్ కింద 194J సెక్షన్ కింద ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఏ కేటగిరీకి సంబంధించింది, సో ఎవరికి ఇన్కమ్ అవుతుంది, ఎవరికి ఎక్స్పెన్స్ అవుతుంది అనేది క్లియర్ కట్గా మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి మీనింగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ టైప్ ఆఫ్ పేమెంట్స్ దట్ బిజినెస్ ఎంటిటీ మేక్స్ టువర్డ్స్ ప్రొఫెషనల్ ఫీజ్ ఆర్ ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. సో ఇప్పుడు ఏంటంటే అండి ఇక్కడ మనం ప్రొఫెషనల్ ఫీజ్ ఆర్ ఫీజ్ పేడ్ టు ఎవరికి పే చేస్తాము అని చూస్తే ఇక్కడ లాయర్ అని, డాక్టర్ అని, ఇంజనీర్ అని, ఆర్కిటెక్చర్ అని, చార్టర్డ్ అకౌంటెంట్ అని, ఇంటీరియర్ డెకరేటర్స్ అని, అడ్వర్టైజర్స్ అని, సో వాళ్ళకు మనము మన బిజినెస్ ప్రొఫెషనల్ ఫీజ్ అనేది పే చేయాలి. ఎందుకోసము అంటే ఆ డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఆడిటర్స్ కావచ్చు, సో వారు మనకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే టెక్నికల్ సర్వీస్ కావచ్చు, ప్రొఫెషనల్ సర్వీసెస్ కావచ్చు, అంటే వారి దగ్గర నుంచి మనం సర్వీస్ పొందుతాం. మన బిజినెస్ వారి దగ్గర నుంచి సర్వీస్ అనేది పొందడం జరుగుతుంది. అందుకు గాను మనం ఏం చేయాలి, వారికి డబ్బు అనేది పే చేయాలి, అంటే ఫీజ్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఆ ఫీజ్ అండర్లో సెక్షన్ 194J ప్రకారంగా సో టీడీఎస్ కట్ చేసుకొని మనం వాళ్ళకు అమౌంట్ అనేది పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకోండి. సో 50,000 మీద జిఎస్టీ ట్యాక్స్ కూడా ఉంటుంది 18%. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 18% జిఎస్టీ ట్యాక్స్ అనుకోండి, అంటే దాని మీద ఒక 9,000 10,000 అవుతుంది. సో అంటే 50,000 ప్లస్ మనకి 10,000 యాడ్ అయింది అనుకోండి, అంటే 60,000 అనమాట. ఆ 60,000లో టీడీఎస్ 10% కట్ చేసి మనం ఎంత ఇస్తాము, 54,000 55,000 వాళ్ళకు మనము పే చేయడం జరుగుతుంది. ఆడిటర్కి అయితే ఆడిటర్కి, ఇంజనీర్కి అయితే ఇంజనీర్కి, లాయర్కి అయితే లాయర్కి. సో మనమే టీడీఎస్ అమౌంట్ని కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ వారికి పే చేయాలి. సో తర్వాత మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఆ టీడీఎస్ కట్ చేసిన అమౌంట్ని మనం పే చేయాల్సి వస్తుంది. సో అది ఎలా అనేసి ఇక్కడ చూపించాం. ఒకవేళ మనము ఇది ఏ సెక్షన్ కింద వస్తుంది, ఎవరెవరికి పే చేయాల్సినది మనము ఒకసారి రోమ్లో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ ఇన్వాయిసింగ్ మేడ్ ఈజీ ఫర్ స్మాల్ బిజినెసెస్, సెక్షన్ 194J ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్. సో ఎవరెవరికి ప్రొఫెషనల్ ఫీజు వస్తుంది, ఇది వారికి ఇన్కమ్ అవుతుందండి. ఆడిటర్స్కి, ఇంజనీర్స్కి, లాయర్స్కి, డాక్టర్స్కి వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది. సో మనము పే చేస్తున్నాం కాబట్టి అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, సో సమ్ ఇలిస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూస్తే మీరు క్లారిటీ వస్తుంది, ఓకేనా. ప్రొఫెషనల్ ఫీజ్ పేడ్ టు లాయర్, డాక్టర్, ఇంజనీర్, ఆర్కిటెక్చర్. సో తర్వాత అడ్వర్టైజర్స్, టెక్నికల్ సర్వీసెస్ వుడ్ ఇంక్లూడ్ ద, ఇక్కడ మనకి ఇచ్చే డిఫాల్ట్గా ఏ సెక్షన్ కిందకి వస్తున్నది కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చున్నారు, ఓకేనా. సో దీని ప్రకారంగా మనం ఒక ప్రాబ్లం అనేది రెడీ చేసాం. ఆ ప్రాబ్లం ప్రకారంగా మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి, 194J సెక్షన్ యాడ్ చేస్తూ ఎవరికి ఎంత పర్సెంట్ పే చేయాలి, జిఎస్టీ ఎంత పే చేయాలి,
టీడీఎస్ ఎంత పే చేయాలి, ఓకేనా అనేది మనకు క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఒక ప్రాబ్లం రూపంలో మీకు చేస్తున్నాను, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రాబ్లం ఇచ్చానండి. క్వశ్చన్ వచ్చేసి మనకి లతా ట్రేడర్స్ అమౌంట్ పే టు కళ్యాణ్ అకౌంటెంట్. ఇక్కడ నేను కళ్యాణ్ అనే అకౌంటెంట్కి నేనేం చేస్తున్నానంటే 30,000 ఫీజు అనేది పే చేయాలి, విత్ జిఎస్టీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి 30,000 ప్లస్ 5,400 అంటే 35,400 అనేది నేను అమౌంట్ పూర్తిగా జిఎస్టీతో కలిపి ఇవ్వాల్సి ఉందన్నమాట. ఎవరికి? కళ్యాణ్ అకౌంటెంట్కి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను చార్టర్డ్ అకౌంటెంట్కి ఆడిట్ ఫీజు అనేది పే చేయాలి. అందుకు గాను నేను ఎంత పే చేయాలంటే ఇక్కడ 30,000 ప్లస్ ఇక్కడ 5,500 రెండు యాడ్ చేస్తే 35,400 పే చేయాలి. సో దాని మీద నేను టీడీఎస్ 10% అండి, అంటే 3,000 కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ నేను ఆడిటర్కి పే చేస్తాను. ఎంత? 32,400 పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 18% మనం చూస్తే 5,400లో 18%, సిజిఎస్టీ 9% 2,700, హెచ్జిఎస్టీ 9% 2,700 అవుతుంది. ఓకేనా? ఇది ఆడిటరీ ఫీజుకి ఎలా పే చేయాలనేసి. అదేవిధంగా కేవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ, రాజు ట్రేడర్స్ అమౌంట్ పే టు కేవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో వారికి మనం ఏం చేయాలంటే కన్స్ట్రక్షన్ ఫీజు లేకుంటే ఇంజనీర్ ఫీజు 50,000 పే చేయాలి. ఆ 50,000 గాను జిఎస్టీ 18% యాడ్ చేయాల్సి వస్తుంది, అంటే 9,000 వస్తుంది. అంటే 59,000 మనము ఎవరికి పే చేయాలి? కేవీఆర్ కన్స్ట్రక్షన్ పే చేయాలి. బట్ మనం ఏం చేస్తున్నాం? టీడీఎస్ 10% మనమే కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనము కేవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అంటే మనకు 59,000లో 5,000 టీడీఎస్ కట్ అవ్వగా 54,000 అనేది మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఎవరికి అంటే కేవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి. సో దాని మీద మన జిఎస్టీ 18% చూస్తే సిజిఎస్టీ 9% 4,500, హెచ్జిఎస్టీ 9% 4,500 అవుతుంది. ఓకేనా? నేను 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, నేను 2 చేస్తాను, రిమైనింగ్ 2 మీరు చేయాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ అండి, శ్రావ్య మర్చెంట్స్ అమౌంట్ పే టు ప్రియా అడ్వకేట్. ఒక లాయర్కి అండి, లాయర్కి వచ్చేసి మనం 40,000 అమౌంట్ పే చేయాలి. సో దానికి గాను జిఎస్టీ 18% 7,200 అయింది. టోటల్ ఎంత అవుతుంది? 47,200 అమౌంట్ అవుతుంది మనము అడ్వకేట్కి పే చేయాలి. బట్ దాని మీద 47,200 మీద టీడీఎస్ 10% అంటే 4,000 కట్ అవుతుంది. ఓకేనా? అది రిమైనింగ్ అమౌంట్ మనం అతనికి పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం 18%లో చూస్తే సిజిఎస్టీ 9% 3,600, హెచ్జిఎస్టీ 9% 3,600 అవుతుంది. ఏదాని మీద? 7,200 మీద బై 2 చేస్తే మనకి 9% ఈ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. తర్వాత డైరెక్టర్స్, సినిమా డైరెక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఫీజే తీసుకుంటారు. ఇక్కడ చూడండి, కావ్య ప్రొడ్యూసర్ అమౌంట్ పే టు అర్జున్ డైరెక్టర్. సో ఆయనకి 1 lakh అనేది డైరెక్షన్ ఫీజు అనేది పే చేయాలి. దాని మీద 18% వచ్చేసి 18,000 పే చేయాలి. టోటల్గా 1,18,000 పే చేయాలి. దాని మీద టీడీఎస్ 10% అంటే 10,000 కట్ అవ్వగా రిమైనింగ్ అమౌంట్ మనము ఆ డైరెక్టర్కి అమౌంట్ అనేది పే చేయాలి. సో జిఎస్టీ 18% చూసుకుంటే సిజిఎస్టీ 9% 9,000, హెచ్జిఎస్టీ 9% 9,000 అవుతుంది. నేను ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, రిమైనింగ్ 2 అనేది మీరు చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఈ ఎంట్రీస్ని మనం ఎలా మాన్యువల్గా చేసి యాజ్ ఇట్ ఈస్గా టాలీ ప్రైమ్లో మనం చేయాలి అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి, ఆ యొక్క ఎంట్రీస్ని ఫస్ట్ ఎక్కడ పోస్ట్ చేసుకోవాలనేది క్లియర్గా ఇచ్చున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ ఆడిట్ ఫీజు మాత్రమే ఇచ్చాను, రిమైనింగ్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, సో జనరల్ ఎంట్రీస్లో మనం పోస్ట్ చేసుకోవాలి F7లో. సో ఆడిట్ ఫీజ్ టోటల్గా 3,000 అనమాట. ఆ 3,000 మీద సిజిఎస్టీ 9% 2,700, హెచ్జిఎస్టీ 9% 2,700. సో ఈ టోటల్ 2 యాడ్ చేయంగా మనకి టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది? సో కళ్యాణ్ అకౌంటెంట్కి ఎంత పే చేయాల్సి వస్తుంది? 35,400 పే చేయాలి. సో దీనిని మనం F7లో పోస్ట్ చేసుకోవాలి. పోస్ట్ చేసుకున్న తర్వాత సో దాని మీద టీడీఎస్ మనం ఎంత కట్ చేయాలి? అంతే కదా, టోటల్గా 35,400 మనం పే చేయాల్సి వస్తే దాని మీద మనమే టీడీఎస్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి. సో ఆ ఎంట్రీ కూడా F7లో పోస్ట్ చేయాలి. కళ్యాణ్ అకౌంటెంట్కి డెబిట్ చేసి 3,000 పే చేయాలి. అది ఏ దాని మీద అంటే టీడీఎస్ అండ్ ప్రొఫెషనల్ ఫీజు మీద మనం పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ ముఖ్యమైన నోట్ ఉంటుందండి, రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అండ్ ట్యాక్సిబుల్ అమౌంట్. సో రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో ట్యాక్సిబుల్ అమౌంట్ మీదనే 10% టీడీఎస్ అనేది తగ్గించబడుతుంది. అదే కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ అయితే ఆ ట్యాక్సిబుల్ అమౌంట్ మీద కాకుండా టోటల్ ఇన్వాయిస్ బిల్ మీద ఆ 10% అనేది కట్ అవ్వడం జరుగుతుంది. 35,400 మీద 10% టీడీఎస్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఏది? కాంపోజిషన్ ట్యాక్స్ పేర్ అయితే కన్నా. అదే రెగ్యులర్ ట్యాక్స్ పేర్ అయితే ఓన్లీ ట్యాక్సిబుల్ అమౌంట్ మీదనే పే చేయాల్సి వస్తుంది.
ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో తర్వాత ఇక్కడ మనం చూస్తే తర్వాత FIOలో ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. కళ్యాణ్ అకౌంటెంట్ రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే మనం ఇవ్వాలనో 3000 TDS కట్ అవ్వంగా ఏ దాని మీద 35,400 మీద 3000 TDS కట్ చేయంగా రిమైనింగ్ అమౌంట్ అనేది మనం కళ్యాణ్ అకౌంటెంట్కి పే చేయాలి. ఎంత? 32,400 పే చేయాలి. తర్వాత రిమైనింగ్ అమౌంట్ 3000 ఏదైతే ఉంటుందో దానిని మనం గవర్నమెంట్కి పే చేయాలి. అది కూడా FIOలోనే పోస్ట్ చేయాలి. ఓకే. సో ఈ ఎంట్రీస్ని మనం ఈజీగా ఒక కంపెనీ క్రియేట్ చేసి వాటిని మనం టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో ఎలా ఈజీగా అండర్స్టాండ్ చేసి ఉండే విధంగా మీకు అర్థమయ్యే విధంగా ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి అనేది నేను ఈ క్లాస్లో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా మీరు వినగలిగితే మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రొఫెషనల్ ఛార్జెస్ మీద. నేను ఆల్రెడీ 2 మెంబర్స్కి నేను చేస్తాను. రిమైనింగ్ 2 ఆప్షన్స్ అనేది మీరు చేయండి. ఓకేనా. సో ఇప్పుడు నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను, టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నేను ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ కంపెనీ. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి లతా ట్రేడర్స్ ఇస్తున్నానండి, ఆంధ్రప్రదేశ్. రిమైనింగ్ పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే డైరెక్ట్గా F11 అనేది మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, తర్వాత ఎనేబుల్ బిల్ వైజ్ కూడా ఎస్ పెట్టుకోండి. మనకి మెయింటైన్ ఇన్వెంటరీ అనేది అవసరం లేదు, నో పెట్టేసేయండి. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది కూడా కంపల్సరీ ఎస్ పెట్టాలి. ఓకేనా. రెగ్యులర్ ఇక్కడ GST నెంబర్ ఇచ్చుకోండి. జస్ట్ 37 ఇస్తున్నాను, మీరు రియాలిటీలో ఫుల్ ఇచ్చుకోండి, ఫుల్ GST నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత దాని కిందనే ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ TDS, దీన్ని కంపల్సరీ ఎస్ చేయాలి. ఎస్ఎస్ ఎంటర్ ఇస్తానే మనం దాని లోపలికి అనేది ఎంటర్ అవుతాం. ఇక్కడ ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ట్యాన్ నెంబర్ అనేది ఉంటుంది, అది కంపల్సరీ మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా. జస్ట్ నేను ఏదో ఒకటి ఇచ్చున్నాను, ఇక్కడ మీరు రియాలిటీలో ఇచ్చుకోండి. ఇక్కడ కంపెనీనా ఇండివిజువల్ అడుగుతుంది, సో మీ ఇష్టం. ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ తీసుకోండి, కంపెనీ అయితే కంపెనీ తీసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తీసుకున్నాను, సేవ్ చేస్తున్నాను, సేవ్ చేశాను. ఓకేనా. సో వన్స్ కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది తీసుకోవాలి. అంటే ఏ దానికి సంబంధించింది. ఓకేనా. నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది ఏ దానికి సంబంధించింది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనము ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాచ్యురీ మాస్టర్స్ ఉంటుంది, ఇక్కడికి DTS నేచర్ ఆఫ్ పేమెంట్స్లోకి వెళ్ళాలి. దీనికి ఎంటర్ ఇచ్చండి, క్రియేట్. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవాల్సి వస్తుంది. TDS అనేది ఎంత % కట్ అవుతుంది అంటే 10% కట్ అవుతుంది. ఓకేనా. మనకి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనకి 25% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 1 ఏప్రిల్ నుంచి దాని మ్యాక్సిమం తీసి ఉండొచ్చు. ఓకేనా. ఇంతకుముందు మనం 7.5 మాత్రమే పే చేసేవాళ్ళం, ఇప్పుడు అది ఇంకా వెళ్ళింటుంది కాబట్టి 1 ఏప్రిల్ 2020 నుంచి యాజ్ ఇట్ ఈస్గా మనం 10% తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన ప్రాబ్లంలో చూసుకుంటే, సో ఇక్కడ ప్రాబ్లంలో చూసుకుంటే మనం ఏం పే చేస్తున్నాం, ఆడిట్ ఫీజు అనేది పే చేస్తున్నాం. సో ఎవరికి పే చేస్తున్నాం, కళ్యాణ్ అకౌంటెంట్ అనే పర్సన్కి ఆడిట్ ఫీజు అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఆడిట్ ఫీజు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నేను ఆడిట్ ఫీజు, ఎందుకంటే న్యాచురల్గా ఎవ్రీ బిజినెస్కి ఇదే అవసరం ఉంటుంది కాబట్టి నేను ఈ పేరే తీసుకున్నానండి. లేదంటే మీరు ఏదైనా హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటే అక్కడ కన్సల్టెన్సీ ఫీజు తీసుకోండి. ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే అక్కడ ఇంజనీర్ ఫీజు తీసుకోండి. లాయర్ దగ్గర పనిచేస్తూ ఉంటే లాయర్ ఫీజు తీసుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా. సెక్షన్ వచ్చేసి మనకి ఏంటి 194J సెక్షన్ కింద తీసుకోవాలి. పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ అవసరం లేదు. ఇక్కడ మనము రేట్ ఆఫ్ ఇండివిజువల్ HUS అంటే 10%. సో మనకు విత్ పాన్ ఉంటే మనకు తక్కువ పడుతుంది, పాన్ లేకపోయింది అనుకోండి 20% తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10% తీసుకుంటున్నాను, కానీ అక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 20% తీసుకుంటుంది, ఎందుకంటే వితౌట్ ప్యాన్ ఇస్తున్నాం కాబట్టి. ఓకేనా. అది మీకు అక్కడ చూపిస్తాను. సేవ్. నెక్స్ట్ ఏముంది, ఆడిట్ ఫీజు తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీజు ఉంది, అంటే ఇక్కడ నేను ఇంజనీర్ ఫీజు తీసుకుంటాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంజనీర్ ఫీజు తీసుకున్నాను. ఇది సెక్షన్ 194J సెక్షన్ అండి. ఇది ఇక్కడ కూడా 10% తీసుకుంటున్నాం.
నెక్స్ట్ లాయర్ ఫీజ్ అని, డైరెక్టర్ ఫీజ్ అని, అవి కూడా నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. నేను 2 మాత్రం చేశాను, రిమైనింగ్ 2 మీరు చేయండి. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నానండి. ఎస్కేప్ 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 టోటల్గా బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటిని మనం లెడ్జెస్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే క్రియేట్లోకి వెళ్తున్నాను. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెడ్జెస్ని క్రియేట్ చేయాలి. ఓకే, మనకి ఏమేమి అవసరం అవుతాయి, నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఏవైతే క్రియేట్ చేసామో వాటిని మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఆడిట్ ఫీజ్ ఇక్కడ వచ్చేసి మన బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుందండి. సో ఆడిట్ ఫీజ్ అనేది వారికి ఇన్కమ్ అవుతుంది, మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది, ఎందుకంటే మనమే కట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? సో అది ఇక్కడ లాస్ట్లో ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అనే ఆప్షన్ని అప్లికబుల్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఆడిట్ ఫీజా ఇంజనీరింగ్ ఫీజా అని. మనం చేసేది ఆడిట్ ఫీజు కాబట్టి ఆడిట్ ఫీజు సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంజనీర్ ఫీజు కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అప్లికబుల్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంజనీర్ ఫీజు తీసుకోండి. ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అకౌంటెంట్ ఉన్నారు కదా, అకౌంటెంట్ పేరు ఏంటి? కళ్యాణ్ అకౌంటెంట్. సో దీన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ సి ఇస్తున్నాను, డైరెక్ట్గా ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ ఇచ్చేస్తున్నాను. కళ్యాణ్ అకౌంటెంట్. ఇక్కడ ఏమవుతారు అంటే మనం ఇక్కడ సండ్రీ క్రియేటర్ అవుతారు. ఓకేనా? సో మెయింటైన్ బిల్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ కంపల్సరీ ఎస్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఈజ్ టీడీఎస్ డిడక్టెడ్ అనే ఆప్షన్ ఎస్ చేయాలి. ఎస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ డిడక్టివ్ టైప్ అడుగుతుంది. నువ్వు కంపెనీనా, లేకుంటే రెసిడెంటా, నాన్ రెసిడెంటా, ఇండివిజువల్ హెచ్యుఎఫా, నాన్ రెసిడెంటా, ఇండివిజువల్ హెచ్యుఎఫ్, నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఎక్కడ పనిచేస్తే అక్కడ, కంపెనీలో పనిచేస్తే కంపెనీ, లేకుంటే ఇండివిజువల్ అయితే ఇండివిజువల్, అది మీ చాయిస్. ఇక్కడ నేను కంపెనీనే తీసుకుంటాను. ఇక్కడ డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్, దీన్ని నో పెట్టేయండి. తర్వాత మీ అడ్రస్ అవన్నీ ఇక్కడ మీరు ఇచ్చుకోవాలి రియాలిటీలో. ఓకేనా? మీ పాన్ నెంబర్ ఉంటే 10%, పాన్ నెంబర్ లేకుంటే 20% టీడీఎస్ కట్ అవుతుంది. ఓకేనా? నేను ఇక్కడేం పాన్ నెంబర్ ఇవ్వట్లేదు, మీరు రెగ్యులర్ జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి రియాలిటీలో. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఎవరో చూద్దాం. కన్స్ట్రక్షన్ ఎవరు? ఇక్కడ కేవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్ వి ఇస్తున్నాను పేస్ట్. ఇతను కూడా సండ్రీ క్రియేటర్ అవుతారు. ఇక్కడ ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్, దీన్ని ఎస్ చేయాలి. సో ఇక్కడ కూడా కంపెనీ రెసిడెంట్ తీసుకుంటున్నాను. ఈ ఆప్షన్ నో పెట్టేయండి. రియాలిటీ అడ్రస్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. పాన్ నెంబర్, జిఎస్టీ నెంబర్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. ఓకేనా? సో ఇలా మనం సండ్రీ క్రియేటర్స్, మనం ఎవరికైతే పే చేస్తున్నామో వాళ్ళ పేర్లు అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇలా అయిపోయిన తర్వాత మనం ఏ దాని మీద ఏ ట్యాక్స్ ఏ టీడీఎస్ అనేది కట్ చేస్తున్నాం, ప్రొఫెషనల్ ఛార్జెస్ మీద. సో దాన్ని ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఫీజ్ మీద మనం కట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏం తీసుకోవాలి? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ టీడీఎస్ తీసుకోవాలి. ఇక్కడ ఆడిట్ ఫీజు మీద, ఇంజనీర్ ఫీజు మీద అడుగుతుంది. మనం ఎనీ తీసుకొని సేవ్ చేయాలి. తర్వాత మన ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఆ ట్యాక్సెస్ కూడా క్రియేట్ చేద్దాం. సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టీడీఎస్. ఇక్కడ జిఎస్టీ తీసుకోండి. ఇక్కడ సెంట్రల్ ట్యాక్స్, ఇక్కడ అన్డిఫైన్డ్ పెట్టండి, ఏం అవసరం లేదు. తర్వాత హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, స్టేట్ ట్యాక్స్, సేవ్ చేయండి. ఈ విధంగా లెడ్జెస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఆడిట్ ఫీజ్, తర్వాత ఇంజనీరింగ్ ఫీజ్, తర్వాత టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఫీజ్, తర్వాత కళ్యాణ్ అకౌంటెంట్, కేవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంటే చూడాలంటే ఒకసారి చూద్దాం. ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్ళి మనం చూసుకోవాలంటే లెడ్జెస్లోకి వెళ్తే మనం ఏవైతే క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఏవైనా దీంట్లో మాడిఫికేషన్ చేయాలన్నా ఇక్కడ మనం ఓపెన్ చేసుకొని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓచెస్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఓచెస్లోకి వెళ్తున్నాము. ఓచెస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఎక్కడ పోస్ట్ చేయాలి అంటే ఇవి ఇంకా పే చేయలేదు కాబట్టి మనం ఫస్ట్ F7లో పోస్ట్ చేసుకోవాలి. సో F7ని క్లిక్ చేయండి. F7 అంటే జర్నల్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నేను యాక్చువల్గా మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి డేట్లు అనేది మారవు. మనకి మంత్లీ 1 to
తర్వాత 31st మార్చి మారుతాయి. సో అందుకు గాను నేను ఏం చేస్తున్నా అంటే మే మంత్ తీసుకున్నాను. ఫస్ట్ F2 డేట్ ఇచ్చి 1/5 తీసుకున్నాను. 1/5 డేట్ ఇచ్చాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ ఆడిట్ ఫీజు అండి 30,000 నేను పే చేస్తున్నాను ఆడిట్ ఫీజు అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆడిట్ ఫీజు తీసుకున్నాను 30,000 ఎంటర్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ కూడా డెబిట్ చేయాలి. డెబిట్ చేసి ఇక్కడ సిజిఎస్టీ అనేది మనం మాన్యువల్గా కలెక్ట్ చేయాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఆడిట్ ఫీజ్ 30,000, ఆ ఆడిట్ ఫీజుతో యాడ్ చేస్తాం అంటే జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. ఎంత 5,400 యాడ్ అవుతుంది. కానీ మన టాలీలో డిఫాల్ట్గా అది క్యాలిక్యులేట్ చేసుకోదు. మనమే సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అమౌంట్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు 5,400 అంటే సిజిఎస్టీ 9% 2,700, హెచ్జిఎస్టీ 9% 2,700. ఈ అమౌంట్ అక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చూపించాలంటే కిందికి వెళ్దాం. చూడండి ఇక్కడ సిజిఎస్టీ 2,700, హెచ్జిఎస్టీ 2,700, కళ్యాణ్ అకౌంటెంట్ 35,400. టోటల్గా మనము కళ్యాణ్కి 35,400 అనేది పే చేయాల్సి ఉంది. సో అందుకు గాను మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి 2,700. సో మళ్ళీ డెబిట్ చేయాలి డిఆర్ హెచ్జిఎస్టీ. ఇక్కడ కూడా 2,700 అని మీరు మాన్యువల్గా ఇచ్చుకోవాలి. ఇప్పుడు క్రెడిట్ ఎవరు అంటే కళ్యాణ్ అకౌంటెంట్. సో అతనికి టోటల్గా మనము 35,400 పే చేయాలి ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపి. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేయండి. సో ఇక్కడ న్యూ రెఫరెన్స్ మనం తీసుకోవాలి. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అతనికి పే చేసే అమౌంట్ నుంచి టీడీఎస్ ఎంత కట్ చేయాలి అనేది ఇక్కడ మనం మళ్ళీ F7 జర్నల్లోనే పోస్ట్ చేసుకోవాలి. ఒకసారి అది ప్రాబ్లం చూద్దాం. చూసారా, సేమ్ డాక్టర్ డిఆర్ కళ్యాణ్ అకౌంటెంట్ 3,000 అనేది టీడీఎస్ కట్ చేయాలి. ఎంత 10% అంటే 30,000 మీద 10% ఎంత అవుతుంది మనకి? ఒకసారి పైకి వెళ్దాం. చూడండి 30,000 మీద టీడీఎస్ 10% అంటే 3,000. సో దీన్ని మనం కట్ చేసినట్టు చూపించాలి F7లో. ఓకే, సో ఇక్కడ మనం కళ్యాణ్ అకౌంటెంట్. ఓకేనా, మనమే మాన్యువల్గా ఇవ్వాలండి, క్యాలిక్యులేట్ చేసుకొని మనమే ఇవ్వాలి 3,000. సో అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోండి. అగైనెస్ట్ ఇక్కడ టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఫీజు ఎంటర్. సో యాక్చువల్గా మనము ఇక్కడ 3,000 తీసుకోవాలి, కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత తీసుకుంది? 20% తీసుకుంది. ఎందుకంటే మనం పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ 6,000 నేను మాన్యువల్గా 3,000 మార్చేస్తున్నాను. మీరు రియాలిటీలో పాన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా 10% క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనము అతనికి యాక్చువల్గా 35,400 ఇవ్వాలి. సో దానిలో మనం ఏం చేస్తున్నాము? టీడీఎస్ ట్యాక్స్ మనమే కట్ చేస్తున్నాము అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ మీద. ఓకేనా, సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఎంత పే చేయాలి అనేది మనం చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి రండి. వచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, కళ్యాణ్ అకౌంటెంట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ పెండింగ్ అమౌంట్ కళ్యాణ్ ట్రేడర్స్ మనం ఎంత పే చేయాలి? యాక్చువల్గా టోటల్ అమౌంట్ 35,400. సో కానీ పెండింగ్ అమౌంట్ మనం ఎంత ఇవ్వాలి? 32,400 ఇవ్వాలి. అంటే రిమైనింగ్ 3,000 అనేది మనం గవర్నమెంట్కి టీడీఎస్ పే చేయాలి. ఓకేనా, అది ఎలా అనేది మీకు క్లియర్ కట్గా ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు మళ్ళీ ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత అంతకుముందు ప్రాబ్లం చూపిస్తాను. కొంచెం కిందికి రండి. ఇక్కడ చూడండి F5లో మనం ఎంట్రీని ఫోర్స్ చేయాల్సి వస్తుంది. F5లో సో కళ్యాణ్ అకౌంటెంట్ అతనికి మనం అమౌంట్ పే చేసేస్తున్నాం. అంటే టీడీఎస్ ఆల్రెడీ 3,000 కట్ చేసుకున్నాం. అంటే రిమైనింగ్ అమౌంట్ 32,400 అనే అమౌంట్ అతనికి మనం పే చేసేస్తున్నాము. ఓకే, టాలీలోకి ఎంటర్ అవుదాం. F5 పేమెంట్ తీసుకొని కళ్యాణ్ అకౌంటెంట్. సో ఇక్కడ ఉంది చూడండి, కరెంట్ బ్యాలెన్స్ ఎంత పే చేయాలి? 32,400 పే చేస్తే అతనికి 0 అయిపోతుంది వాల్యూ. అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అగైనెస్ట్ రెఫరెన్స్ ఇప్పుడు క్యాష్ తీసుకోవాలి. సో ఎందుకంటే మన క్యాపిటల్ అనేది మన దగ్గర లేదు కాబట్టి, నేను క్యాపిటల్ అనే అమౌంట్ ఎంటర్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ మీకు రెడ్ కలర్లో చూపిస్తుంది. మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు క్యాపిటల్కి ఒక 1 lakh 2 lakh యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో మనం ఎవరికైతే అమౌంట్ పే చేయాలనో అకౌంటెంట్కి ఆ అమౌంట్ అనేది 0 అయిపోయింది.
ఇప్పుడు పెండింగ్ అమౌంట్ చూపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఎస్కేప్ ఇవ్వండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, కళ్యాణ్ అకౌంటెంట్. చూడండి, ఇంతకుముందు మనం ఎంత పే చేయాల్సి ఉంది, 32,400 పే చేయాలి. ఇప్పుడు అమౌంట్ పే చేసేసరికి ఆ వాల్యూ అనేది 0 అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకేనా, ఇప్పుడు ఆ రిమైనింగ్ 3,000 ఏదైతే ఉందో అది మనము గవర్నమెంట్కి పే చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఓచెస్లోకి వెళ్దాం. ఓచెస్లోకి వెళ్ళి పేమెంట్లోనే ఆ అమౌంట్ని పే చేద్దాం. ఓకే, ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, చూసారా, టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ఆ 3,000 ఏదైతే ఉంటుందో మనం పే చేయాల్సినది, సో దాన్ని నేను పే చేస్తే ఆ వాల్యూ కూడా 0 అయిపోతుంది. ఒకసారి చూద్దాం, ఇక్కడ టీడీఎస్ ఇక్కడ చూసారా, ఈ ప్లేస్లో కరెంట్ బ్యాలెన్స్ 3,000 మనం పే చేయాలనేది గవర్నమెంట్కి ఉంది ఇక్కడ. ఇప్పుడు దీని అమౌంట్ని మనం పే చేసేస్తున్నాం, అంటే ఆ వాల్యూ కరెంట్ బ్యాలెన్స్ అనేది 0 అయిపోయింది. చూడండి, ఎలా అంటే క్యాష్ ద్వారా, క్యాష్. సో టీడీఎస్ కూడా గవర్నమెంట్కి మనం పే చేసాం. ఇప్పుడు ఎలాంటి పెండింగ్ అమౌంట్ లేదు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేసి చూద్దాం. మనం చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలి అంటే డే బుక్లోకి వెళ్ళాలండి. డే బుక్లోకి వెళ్తే ఇక్కడే మనం చేసిన ఎంట్రీస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు అమౌంట్ పే చేసింది నేను ఇక్కడ 1 మేనే తీసుకున్నాను, మీరు 31 మేకి మార్చుకోవచ్చు డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 మే ఉంది కదా, నేను 31/5 ఇస్తున్నాను, అంటే లాస్ట్ మంత్ ఎండింగ్లో మనం పే చేస్తాము. సో అందుకు కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ. ఇది కూడా ఈ పేమెంట్ కూడా డేట్ మార్చేస్తున్నాను, 31/5 కంట్రోల్ ఏ. ఇప్పుడు చూడండి, రిమైనింగ్ మనకి ఇక్కడ చూపించట్లేదు. అన్నీ రావాలి మనకి అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఇచ్చేయండి. స్పేస్ ఇచ్చేస్తే ఇక్కడ చూడండి 2 ఎంట్రీస్ 31/5 మార్చ్లో ఉన్నాయి, 2 ఎంట్రీస్ వచ్చేసి 1 మేలో ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూడొచ్చు. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో టోటల్ ఫీజు మనకు 30,000 అని చూపిస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కూడా ఒకసారి చెక్ చేస్తాం. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది ఏమేమి ఉండేది అనేసి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ టోటల్గా మనము 5 lakhs, ఇక్కడ వచ్చేసి 5,400, 5,400 చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో అది అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించానుగా, దీనికి మాదే కన్స్ట్రక్షన్ ఫీజు కూడా మనం పే చేస్తాం. ఆల్రెడీ నేను 2 చెప్తాను, రిమైనింగ్ 2 మీరు చేయాలి. ఇప్పుడు కేవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా, సో 50,000 తర్వాత 9,000 యాడ్ చేయంగా 59,000 మనము కేవీఆర్ కన్స్ట్రక్షన్కి పే చేయాలి. సో దాని మీద టీడీఎస్ 5,000 కట్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 2 ప్రాబ్లమ్స్ నేను చేస్తాను, 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఓచెస్లోకి వెళ్ళండి. ఓచెస్లోకి వెళ్ళి F7 తీసుకోండి. తీసుకొని ఫస్ట్ డేట్ మార్చండి, 1/5 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇంజనీర్ ఫీజు కదా, ఇంజనీర్ సెలెక్ట్ చేయండి. ఓకే, టోటల్ మరి యాక్చువల్గా ఎంత పే చేయాలి, 50,000 పే చేయాలి. 50,000 కాను డెబిట్ చేయండి సిజిఎస్టీ. సిజిఎస్టీ ఎంత, ఒకసారి ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి 4,000, 9% కదా, సిజిఎస్టీ 9% అంటే 4,500. ఇక్కడ 4,500 ఇవ్వండి. మళ్ళీ డెబిట్ చేయండి హెచ్జిఎస్టీ. ఇక్కడ కూడా 4,500 ఇవ్వండి. రిమైనింగ్ క్రెడిట్ అమౌంట్ వచ్చేసి కేవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. టోటల్గా మనం 59,000 అతనికి మనం పే చేయాలి. ఓకేనా, సో న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఆ 59,000 మీద టీడీఎస్ ఎంత కట్ చేయాలి, టీడీఎస్ 10%. అంటే ఒకసారి ప్రాబ్లం చూపిస్తాను. ఇక్కడ ఎంత ఉందండి, టీడీఎస్ 10% అంటే 50,000 మీద 10% ఎంత అవుతుంది, 5,000 అవుతుంది. అది ఇక్కడ మనం పే చేయాలి. ఇది కూడా జర్నల్లోనే పే చేయాలి. కేవీఆర్ కన్స్ట్రక్షన్ మనమే మాన్యువల్గా ఇవ్వాలండి 5,000. సో ఇక్కడ వచ్చేసి టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఫీజ్. యాక్చువల్గా 5,000 అంటే మన పాన్ కార్డ్ లేదు కాబట్టి 10%, 20% తీసుకుంది. అదే మనం మాన్యువల్గా ఇచ్చుకున్నాం 5,000 అని. సేవ్. ఓకే, ఇప్పుడు మనం డిఫాల్ట్గా మనమే టీడీఎస్ అమౌంట్ని కట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ 54,000 మనము ఎవరికి పే చేయాలి, కేవీఆర్ వాళ్ళకి పే చేయాలి. అంటే మనం తీసుకోవాల్సింది F5 పేమెంట్. ఓకే, ఎవరికి పే చేయాలి, కేవీఆర్ కన్స్ట్రక్షన్. మనం ఎంత పే చేయాలనేది మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఎక్కడ ఉంటుంది, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, గ్రూప్లోకి వెళ్ళి కేవీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓపెన్ చేస్తే టోటల్గా మనము 59,000 పే చేయాలి. దాని మీద టీడీఎస్ కట్ అవ్వంగా రిమైనింగ్ అమౌంట్ 54,000 అనేది మనము వాళ్ళకు పే చేయాలి. అంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది, అతనికి అది ఇన్కమ్ అవుతుంది.
ఇప్పుడు అది పే చేసిన తర్వాత ఇక్కడ జీరో వాల్యూ చూపిస్తుంది. ఇప్పుడు మనం పేమెంట్లోకి వెళ్దాం, ఓచర్స్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత పేమెంట్లో ఇక్కడ కేవీఆర్ కన్స్ట్రక్షన్ టోటల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. కరెంట్ బ్యాలెన్స్ 54,000 జీరో అయిపోయింది క్యాష్. ఓకేనా? ఇప్పుడు పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, కేవీఆర్ కన్స్ట్రక్షన్ చూపిస్తుందా? పెండింగ్ అమౌంట్ ఏమైనా ఏం చూపించట్లేదు, అంటే మనం అతనికి పే చేస్తాం. ఇంకా రిమైనింగ్ 5,000 అమౌంట్ మనం గవర్నమెంట్కి పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. సో ఓచర్స్లోకి వెళ్ళి ఇది కూడా పేమెంట్లోనే వేసేయాలి. టీడీఎస్ ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో 5,000 చూపిస్తుంది, ఇది పే చేసేస్తున్నాం, అంటే టోటల్గా జీరో వాల్యూ అయిపోతుంది. ఇలా అండి, ఈ విధంగా మనము ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేది ఈజీగా గవర్నమెంట్కి ఎలా పే చేయాలి, సో ఎవరికి పే చేయాలి, ఎవరు పే చేయాలి, టీడీఎస్ ఎంత ట్యాక్స్ పడుతుంది, జిఎస్టీ ట్యాక్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో మీకు మన ఛానల్లో ప్రతి వీడియో మంచిగా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మరింత సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. రిమైనింగ్ 2 లాయర్ ఫీజ్, డైరెక్టర్ ఫీజ్ మీరు చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.